వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. డిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్లను కూడా మేము అందిస్తున్నాం. టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ని అదేవిధంగా వాటి యొక్క వివరణ, అంటే ఊరికేనే టెస్ట్ సిరీస్ పెట్టి రిజల్ట్ ఇవ్వడం కాకుండా ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణను కూడా మన యాప్లో, అక్షరం ఎడ్యుకేషన్ యాప్లో అందించడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని అన్నిటినీ ఉపయోగించుకొని మీ యొక్క లక్ష్య సాధనలో వీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మీరు విజయవంతులవుతారని ఆశిస్తూ మీరు విజయ మార్గానికి పోవడానికి మా వంతు సహకారం అక్షరం ఎడ్యుకేషన్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుందనే ఆలోచనతో మిత్రులారా, ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు 6 నుండి 12 సంవత్సరాల వయస్సు. 6 సంవత్సరాల వయస్సు నుంచి శిశువు లైంగిక పరిణతికి చేరే వరకు ఉండేటటువంటి, లేదా లైంగిక పరిపక్వతను పొందే వరకు చేరే వరకు ఉండేటటువంటి దశనే ఉత్తర బాల్య దశ అంటారు. మరి ఈ ఉత్తర బాల్య దశకు ఉన్నటువంటి ఇతర పేర్లు, ద డిఫరెంట్ నేమ్స్ ఆర్ అనదర్ నేమ్స్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. దీనికి ఉన్నటువంటి ఇతర పేర్లను మనము గమనించినప్పుడు ఇక్కడ పాఠశాల దశ. ఓకే, కమ్ టు ద పాయింట్. పూర్వ బాల్య దశను ఏమన్నాము? పూర్వ పాఠశాల దశ. ఉత్తర బాల్య దశను ఏమంటున్నాము? పాఠశాల దశ. ఏది చూడండి. ఆ తర్వాత ఈ పాఠశాల దశలో కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఇది ప్రాథమిక పాఠశాల దశనే, మళ్ళీ ప్రైమరీ స్కూల్ ఏజే. ఆ తర్వాత పూర్వ ముఠా దశ అని పూర్వ బాల్య దశను అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ముఠా దశ, గ్యాంగ్ ఏజ్ అని ఉత్తర బాల్య దశను అంటాం. అదేవిధంగా ఉత్తర బాల్య దశను స్వలింగీయులు ఆటలాడుకునే దశ. స్వలింగీయులు, సేమ్ జెండర్, ఆటలాడుకునే దశ. సరదా కోసము స్వలింగీయులు ఆటలాడుకునే దశగా చెప్తాము. ఏ దశనయా? ఉత్తర బాల్య దశను. అదేవిధంగా ఉత్తర బాల్య దశను అబ్జర్వ్ చేసినప్పుడు గొప్పలు చెప్పుకునే దశ. మరి వాగుడుకాయ దశ అని ఏ దశను అంటారో ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత బాల్య మరణాలు సంభవించే దశ ఏ దశనో ఒకసారి అబ్జర్వ్ చేయండి. గొప్పలు చెప్పుకునే దశ, ఏజ్ ఆఫ్ ఫ్లాటరింగ్, గొప్పలు చెప్పుకునే దశ అని కూడా మనము ఇక్కడ ఉత్తర బాల్య దశను చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి ఒకసారి, క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. బోర్డు మీద ఉన్నాయే. ఉత్తర బాల్య దశ యొక్క వయస్సు 6 to 12 years. ఇతర పేర్లు ప్రాథమిక పాఠశాల దశ, ముఠా దశ, స్వలింగీయులు ఆటలాడుకునే దశ, గొప్పలు చెప్పుకునే దశ. ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క వికాసాంశాన్ని చూద్దాం. మరి ఆ ఒక్కొక్క వికాసాంశములో మొదటి వికాసాంశము శారీరక వికాసము. ఉత్తర బాల్య దశలో శారీరక వికాసము, ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? ఉత్తర బాల్య దశలో శారీరక వికాసము అనేది నెమ్మదిగా నిదానంగా కొనసాగుతుంది. చూడండి, 3 దశలను కంపేర్ చేస్తాను. శైశవ దశలో పెరుగుదల అత్యంత వేగంగా ఉంటుంది. పూర్వ బాల్య దశలో మందకొడిగా ఉంటుంది. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి నెమ్మదిగా నిదానంగా ఉండడము అనేటటువంటిది జరుగుతుంది ఈ శారీరక వికాసంలో భాగంగా. ఇక్కడ బాలలు అంటే ప్రధానంగా బాలికలు సూక్ష్మ కండరాలను ఉపయోగించి నైపుణ్యాలను నేర్చుకుంటారు. బాలురేమో స్థూల కండరాలను ఉపయోగించి నైపుణ్యాలను ఆర్జిస్తారు. మరి ఈ సూక్ష్మ కండరాలను ఉపయోగించి వీళ్ళు ప్రధానంగా కుట్లు, అల్లికలు, ఇంటి ముందు ముగ్గులు ఇట్లాంటివి
వాటి రంగోలి ఇట్లాంటి వాటిల్లో నైపుణ్యాలను ఆర్జిస్తారు. బాలురేమో వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, అంటే వ్యవసాయ పనులు లేదా కొంత వడ్రంగి పనులు, ఇట్లాంటి కొంచెము హార్డ్గా ఉండేటటువంటి వర్క్స్ అన్ని వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. శిశువు యొక్క శారీరక వికాసం ప్రధానంగా ఉత్తర బాల్య దశలో. ఇక ఆ తర్వాత మనము మానసిక వికాసాన్ని అబ్జర్వ్ చేయాలా. ఇక్కడ ఉత్తర బాల్య దశలో మానసిక వికాసాన్ని చూసినప్పుడు ఉత్తర బాల్య దశలో మానసిక వికాసం, ఒకసారి శైశవ దశ మానసిక వికాసము అంటే వస్తు శాశ్వతత్వ భావన ఏర్పడవచ్చు, ఏర్పడకపోవచ్చు. పూర్వ బాల్య దశ ప్రశ్నించే వయస్సుగా మనము చూడడం అనేటటువంటిది జరిగింది. ఉత్తర బాల్య దశ యొక్క మానసిక వయస్సును గమనిస్తే సంఖ్య, కాలము, దూరము వంటి భావనలు ఏర్పడతాయి. సంఖ్య, కాలము, దూరం వంటి భావనలు. వాటితో పాటు కొన్ని అమూర్త పదాలను అర్థం చేసుకోగలుగుతారు, అమూర్త అంశాలను అర్థం చేసుకోగలుగుతారు. ప్రతి పదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా. అర్థం చేసుకోగలుగుతారు అంటున్నాను, పూర్తి స్థాయిలో కాదు. ఇక్కడ అమూర్త పదాలను అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి శారీరక వికాసము మరియు మానసిక వికాసము. ఇక ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి ఉద్వేగ వికాసము, ఎమోషనల్ డెవలప్మెంట్ ఇన్ లేట్ చైల్డ్హుడ్. ఉత్తర బాల్య దశలో ఉన్నటువంటి ఉద్వేగ వికాసము ఏమిటి అని అంటే, ఇక్కడ ఉద్వేగాలను నియంత్రించుకుంటాడు శిశువు. తన ఉద్వేగాలను తానే నియంత్రించుకుంటాడు. ఇలా తన ఉద్వేగాలను తానే శిశువు నియంత్రించుకోవడాన్ని ఏమంటారంటే ఎమోషనల్ కెథారెసిస్, ఉద్వేగ నియంత్రణ. ఒకసారి బ్యాక్ ఆలోచించండి. పూర్వ బాల్య దశలో ఉద్వేగాలు ధారాళపాతంగా ఉంటాయి. భయము, కోపము, విసుగు, సంతోషము ఎక్కువ మోతాదులో. ఇక్కడికి వచ్చేసరికి నెమ్మదిగా తన ఉద్వేగాలను తాను నియంత్రించుకుంటాడు. ఇక్కడ ఉద్వేగాలను నియంత్రించుకోవడంలో శిశువు స్వీయ క్రమబద్ధత, సెల్ఫ్ రెగ్యులేషన్ను ఫాలో కావడము, అనుసరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. సంతోషము, జాలి, తదానుభూతి, జాలి అత్యంత ఎక్కువగా ఉండే దశ, అత్యంత సంతోషము ఎక్కువగా ఉండేటటువంటి దశ అని ఏ దశను పిలుస్తారు అని అంటే ఉత్తర బాల్య దశగా పిలవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఉద్వేగ వికాసానికి సంబంధించి ఉత్తర బాల్య దశ ఉద్వేగ వికాసానికి సంబంధించినటువంటి అంశము అనే విషయాన్ని అబ్జర్వ్ చేయాలా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉత్తర బాల్య దశలో ఇక మిగిలినటువంటివి సాంఘిక వికాసము, అదేవిధంగా భాషా వికాసము. మరి సాంఘిక వికాసము, భాషా వికాసం, సరే ముందు మనము లైన్ ప్రకారమే మళ్ళీ ఇబ్బంది పడకుండా భాషా వికాసాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి శిశువులు యొక్క భాషా వికాసము అనేటటువంటిది ఎలా అభివృద్ధి చెందుతుందనంటే తల్లిదండ్రుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల, అదేవిధంగా టెలివిజన్, టీవీ లాంటి వాటి వల్ల కూడా పిల్లల్లో భాషా అభివృద్ధి అనేటటువంటిది ఉత్తర బాల్య దశలో జరుగుతూ ఉంది. అయితే ఉత్తర బాల్య దశలో శిశువు భాషా వికాసంలో అహం కేంద్రీకృతం, ఈగోసెంట్రిజం ఎక్కువ. అంటే ప్రతి విషయానికి నేను, నాది అని మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఉత్తర బాల్య దశలో. ఉత్తర బాల్య దశ భాషా వికాసంలో అహం కేంద్రీకృతం అనేటటువంటిది ఎక్కువ. ఈ ఉత్తర బాల్య దశ భాషా వికాసములో గమనించే ప్రధానమైనటువంటి అవరోధం ఏంటంటే ద్విభాష అవరోధం. ఒకసారి ఆన్సర్ చేయండి. ఉత్తర బాల్య దశను పూర్వ పాఠశాల దశ అంటారా, పాఠశాల దశ అంటారా? ఏంటి ఇది? పాఠశాల దశ.
పాఠశాల అంటే ప్రాథమిక పాఠశాల దశ. పాఠశాలలో ఉండే బోధనా భాష ఒకటి ఉంటుంది, ఇంట్లో మాట్లాడే భాష మరొకటి ఉంటుంది. ఇలా మాతృభాష ఒకటి, పాఠశాలలో బోధించే భాష మరొకటి ఉండడం వల్ల ద్విభాషా వాతావరణము అనేది పిల్లలకి భాష అభివృద్ధిలో లేదా భాషా వికాసంలో అవరోధంగా, బేరియర్గా, ఆటంకంగా నిలవడము అనేటటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఉత్తర బాల్య దశలో గమనించాల్సిన ముఖ్యమైన భాషా వికాసంలో, ఉత్తర బాల్య దశలోని భాషా వికాసంలో గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, పిల్లలు ఎక్కువగా మాట్లాడరు. అంటే అవసరానికి మించి మాట్లాడరు, అవసరం ఉన్నంత మేరకు మాత్రమే మాట్లాడుతారు ఉత్తర బాల్య దశలో. అంటే అనవసరంగా మాట్లాడరు అనే విషయాన్ని, అవసరానికి మించి మాట్లాడరు మీన్స్ అనవసరంగా మాట్లాడరు అని కోణంలో మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కొన్ని అంశాల ఆధారంగా భాషను ఉపయోగిస్తారు. ఇక్కడ గౌరవ పదజాలాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉత్తర బాల్య దశలో శిశువు భాషా వికాసంలో గౌరవించే పదజాలం ఏంటి? గౌరవించే పదజాలము కృతజ్ఞతలు, థ్యాంక్స్ లేదా ధన్యవాదాలు, ఇట్లాంటివి. ధన్యవాదాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు అనేటటువంటి వాటి పదజాలాలు ఉపయోగిస్తారు. అదేవిధంగా కాలానికి, టైంకు సంబంధించిన పదజాలాన్ని ఉపయోగిస్తారు. నాణెములు, కాయిన్స్కి సంబంధించిన పదజాలాన్ని కూడా ఉపయోగించడం అనేటటువంటిది ఉత్తర బాల్య దశలో పిల్లల భాషా వికాసంలో భాగంగా ఇవన్నింటినీ కూడా ఉపయోగిస్తారు. ఉత్తర బాల్య దశ భాషా వికాసంలో గౌరవించే పదజాలము థ్యాంక్స్, కృతజ్ఞతలు, అదేవిధంగా నాణాలను ఉపయోగించే పదజాలము, ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించడము, కాలానికి సంబంధించిన పదజాలము ఉపయోగించడం అనేటటువంటిది భాషా వికాసంలో జరుగుతుంది. మరి ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసాన్ని చూద్దాము. సోషల్ డెవలప్మెంట్ ఇన్ లేట్ చైల్డ్హుడ్. ఉత్తర బాల్య దశలో భాషా వికాసాన్ని గమనించినప్పుడు ముందుగా మనము టైటిల్స్లోనే అబ్జర్వ్ చేసాం. దీన్ని ఏమన్నాము? ముఠా దశ అని పిలవడం జరిగింది. సభ్యులు, ఈ గ్రూప్లో సభ్యులు 4 నుండి 5 మాత్రమే ఉంటారు. కండిషన్ అప్లై, ఇక్కడ స్వలింగీయులు మాత్రమే ఉంటారు. అంటే బాలురు అయితే బాలురు, బాలికలైతే బాలికలు మాత్రమే. ఈ ముఠాలు ఎందుకోసం ఏర్పడతాయంటే సరదాగా ఉండడం కోసం, సంతోషంగా ఉండడం కోసం మాత్రమే ఇక్కడ ఈ ముఠాలు ఏర్పడము అనేటటువంటిది సాంఘిక వికాసంలో, ఉత్తర బాల్య దశలోని సాంఘిక వికాసంలో ఇవి ఈ లక్షణాలు కనబరచడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ పిల్లలు కలిసి ఆటలు ఆడుకుంటారు కాబట్టి పిల్లల్లో ఇక్కడ ప్రధానంగా సహకారము, అదేవిధంగా క్రమశిక్షణ, దానితో పాటు నాయకత్వ లక్షణాలు కూడా ఇక్కడ కొంత అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది, అభివృద్ధి అవుతాయి కూడా. లీడర్షిప్ క్వాలిటీ, కోఆపరేటివ్ క్వాలిటీస్ అండ్ డిసిప్లిన్ అనేది కూడా మనకు ఉత్తర బాల్య దశలో అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ నైతిక వికాసము. ఒకసారి పూర్వ బాల్య దశలో నైతిక వికాసానికి వెళ్ళండి. అక్కడ శారీరక దండన నుండి తప్పించుకోవడానికి నైతికతను ప్రదర్శిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి బహుమతులను ఆశించి, ఉత్తర బాల్య దశలోని పిల్లలు లేదా శిశువులు బహుమతులను ఆశించి ఇక్కడ కొంతమేరకు నైతికతను ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఉత్తర బాల్య దశకు సంబంధించినటువంటి వివిధ వికాస అంశాలను అబ్జర్వ్ చేశాం. ఓకే, నెక్స్ట్ ఉత్తర బాల్య దశ తర్వాత మరొకటి యవ్వనావిర్భావ దశను చూద్దాం. ఒకసారి రీకాల్ చేసుకోండి. శైశవ దశను, పూర్వ బాల్య దశను, ఉత్తర బాల్య దశను, వీటన్నింటినీ ఒకేసారి మొత్తంగా కంపేర్ చేసుకుంటూ ఇక్కడ మీకు ఈ లెసన్ని, ఈ టాపిక్ని అందిస్తున్నాం. అభ్యర్థులు గమనించాలా. ఓకే, ఉత్తర బాల్య దశ తర్వాత యవ్వనావిర్భావ దశ.
యవ్వనావిర్భావ దశ తర్వాత మనకు మరొక దశ ఏమిటి? అది కౌమార దశ. ఆ రెండింటితో ఈ వివిధ వికాసాంశాలు టాపిక్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఓపికగా నేర్చుకోవాలి. యవ్వనమును ఆంగ్లంలో ప్యూబరిటీ అంటారు. ప్యూబరిటీ అనేటటువంటి ఆంగ్ల పదం యవ్వనమును ఆంగ్లంలో ప్యూబరిటీ అంటారు. ప్యూబరిటీ అనే ఆంగ్ల పదం ఓకే, యవ్వనం ఆంగ్లంలో ప్యూబరిటీ అంటారు. ప్యూబరిటీ అనేటటువంటి ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి ఆవిర్భవించింది. ప్యూబరిటాస్ అనేటటువంటి లాటిన్ పదము నుండి ఆవిర్భవించింది. ప్యూబరిటాస్ అనగా అర్థము ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అని అర్థము. ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్, పురుషత్వపు వయస్సు, పురుషత్వపు వయస్సు అనేటటువంటి అర్థము ఏ భాషలో? లాటిన్ భాషలో అనే అంశాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ యవ్వనావిర్భావ దశ మీరు ప్రతి దశ రాశారు, కాలం రాశారు. యవ్వనావిర్భావ దశకు వచ్చేసరికి కాలం రాయలేదు అనేది చూస్తున్నారు. కొద్దిగా ముందుకు పోతే విషయం మీకే అర్థమవుతుంది. మరి ఈ యవ్వనావిర్భావ దశను మనం అబ్జర్వ్ చేసినప్పుడు లైంగిక భాగాలు అభివృద్ధి చెంది, లైంగిక భాగాలు అంటే శిశువుల, బాలికల లేదా బాలల లైంగిక భాగాలు అభివృద్ధి చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ, పునరుత్పత్తి సామర్థ్యమును చేరుకునే దశగా మనము ఏ దశని చెప్తాం? యవ్వనావిర్భావ దశ అని చెప్తాము. దీనిని రూట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఏమీ లేదండి, లైంగిక భాగాలు అభివృద్ధి చెంది పునరుత్పత్తి రీప్రొడక్టివ్ ఎబిలిటీకి చేరుకునేటటువంటి దశనే యవ్వనావిర్భావ దశ. అంటే అప్పటి వరకు అలైంగిక జీవిగా ఉన్నటువంటి శిశువు లైంగిక జీవిగా మారడం అనేది ఏ దశలో సంభవిస్తుందంటే యవ్వనావిర్భావ దశలో సంభవించడం జరుగుతుంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. చూడండి, యవ్వనావిర్భావమును ఆంగ్లంలో ఏమంటాం? ప్యూబరిటీ. ప్యూబరిటీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటాస్ అనే లాటిన్ పదం నుండి. ప్యూబరిటాస్ అంటే అర్థం ఏంటి? ఏజ్ ఆఫ్ మ్యాన్హుడ్ అనగా తెలుగులో పురుషత్వపు వయస్సు. రూట్ ఏమంటున్నాడు? 1973లో లైంగిక భాగాలు అభివృద్ధి చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ అని చెప్పడం జరిగింది. అలైంగిక జీవి కాస్త ఏ విధంగా మారాడట? లైంగిక జీవిగా మారుతాడు. దానినే ఏమంటున్నాం? యవ్వన ఆవిర్భావ దశగా చెప్తున్నాం. ఈ దశ యొక్క కాలము చాలా చిన్నది. ఈ దశ కాలము చాలా చిన్నది. అదేవిధంగా ఈ యవ్వనావిర్భావ దశ పరివ్యాప్తంతో కూడుకున్నది. ప్యూబరిటీ ఓవర్లాపింగ్ ఏజ్ లేదా ఓవర్లాపింగ్ స్టేజ్, పరివ్యాప్తముతో కూడుకున్న దశ. అంటే ఏమిటి సార్ పరివ్యాప్త దశ అంటే? చూడండి, పూర్వ బాల్య దశలో చివరి సంవత్సరాలు గుర్తుకు తెచ్చుకోండి, 10 నుండి 12 సంవత్సరాలు. అదేవిధంగా కౌమార దశలోని మొదటి 2 సంవత్సరాలు 13 నుండి 14. ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి దశనే, ఈ రెండు వయస్సుల మధ్యలో ఉండేటటువంటి దశనే మనం ఏమంటామంటే యవ్వనావిర్భావ దశ. అందుకనే ఈ యవ్వనావిర్భావ దశకు సంబంధించిన వయస్సును నిర్దిష్టంగా చెప్పలేము. 11, 12, 13, 14 ఇలా సంభవించవచ్చు అండి. ఓకే, ఈ యవ్వనావిర్భావ దశలో 3 అంతర్దశలు ఉన్నాయి. మళ్ళీ యవ్వనావిర్భావ దశలో 3 అంతర్దశలు ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ 3 అంతర్దశల్లో ఒకటి పూర్వ యవ్వనావిర్భావ దశ, ఫ్రీ ప్యూబరిటేరియన్స్ స్టేజ్, పూర్వ యవ్వనావిర్భావ దశ. రెండవ దశను అబ్జర్వ్ చేసినట్లయితే యవ్వనావిర్భావ దశ, రెండవది యవ్వనావిర్భావ దశ. ఇక మూడవ దశను గనుక మనం గమనిస్తే ఉత్తర యవ్వనావిర్భావ దశ. కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్వ యవ్వనావిర్భావం,
యవనావిర్భావం, ఉత్తర యవనావిర్భావాలుగా చెప్తాం. ఏమిటి సార్ వీటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ వీటి మధ్యలో ఉన్న అంశాలు ఏమిటి అని అంటే, పూర్వ యవ్వనావిర్భావ దశలో గౌణ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ గౌణ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ కనిపించడం ప్రారంభిస్తాయి. యవ్వనావిర్భావ దశలో గౌణ లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతుంటాయి, అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. కానీ ఈ యవ్వనావిర్భావ దశల్లో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల బాలికలలో ఋతుస్రావం, బాలురలో రాత్రిపూట వీర్యస్ఖలనము సంభవిస్తాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పూర్వ యవ్వనావిర్భావ దశలో గౌణ లైంగిక లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి, ఇక్కడ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి బాలబాలికల్లో ఆ విధమైనటువంటి మార్పులు, ఋతుస్రావం, వీర్యస్ఖలనం. ఉత్తర యవ్వనావిర్భావానికి వచ్చేసరికి లైంగిక భాగాలు పూర్తిగా పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని ఈ 3 దశలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. పూర్వ యవ్వనము, యవ్వనము మరియు ఉత్తర యవ్వనావిర్భావ దశలుగా. అయితే గమనించాల్సిన అంశం ఏమిటి అనంటే, జనన పూర్వ దశలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో, జనన పూర్వ దశలో అభివృద్ధి, శిశువు యొక్క శారీరక అభివృద్ధి ఏ విధంగానైతే ఉంటుందో, యవ్వనములో కూడా అదే విధంగా శారీరక అభివృద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కసారిగా భారీగా శారీరక మార్పులు సంభవించడం వల్ల శిశువులు భారీగా శారీరక మార్పులు సంభవించడం వల్ల ఇక్కడ బాలికలు లేదా బాలురు కంగారుకు మరియు అసంపూర్ణతకు మరియు అభద్రతా భావానికి గురి కావడం జరుగుతుంది. కంగారు, అసంపూర్ణత, ఇన్సెక్యూరిటీ, అభద్రత భావానికి గురి కావడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన కాబోయే ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్, ఈ దశలో ఉన్న పిల్లలు మీ దగ్గర విద్యను అభ్యసిస్తారు. కాబట్టి ఆ లక్షణాలు వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేటటువంటివే అని మీరు వారిలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలుపుతూ వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంది. ఇది ప్రధానంగా యవ్వనావిర్భావ దశ. ఈ యవ్వనావిర్భావ దశ అందరిలో ఒకే వయసులో సంభవించదు. కారణం ఏమిటి అనంటే, ఆయా ప్రాంతాలు, ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల సంస్కృతులు, ఆయా ప్రాంతాల ఆహార విధానాలు కూడా యవ్వనావిర్భావాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది ప్రధానంగా ప్యూబరిటీకి సంబంధించి. ఇక మనము వికాస దశలలో శైశవ దశను పరిశీలించాము, చర్చించాము. పూర్వ బాల్య దశను, అదేవిధంగా ఉత్తర బాల్య దశను, ఆ తర్వాత యవ్వనావిర్భావ దశను, ఇక చివరగా మనకు ఇవ్వబడినటువంటి సిలబస్లో భాగంగా ఉన్నటువంటి కౌమార దశను కూడా అబ్జర్వ్ చేస్తాం. మరి ఈ కౌమార దశలో మళ్ళీ వివిధ వికాసాంశాలు మర్చిపోవద్దు, వివిధ వికాసాంశాలు. ఓకే, కౌమార దశలో మనము చూడడానికి ముందు చిన్న విషయం, ఏమీ లేదు ఇక్కడ. ఇప్పటి వరకు యవ్వనావిర్భావం చదివాం కదా, మీకు ఏమర్థమైంది? ఈ యవ్వనావిర్భావ దశ అనేటటువంటిది కేవలము శారీరక మార్పులకు మాత్రమే సంబంధించినది. శారీరక మార్పులకు సంబంధించినటువంటి ఒక సంకుచిత భావన. వాస్తవానికి ఇది విస్తృతమైంది కాదు, తక్కువ కాలంతో కూడుకున్నది, ఎక్కువ మార్పులు జరిగేది యవ్వనావిర్భావము అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. కమ్ టు ద పాయింట్. ఈ యవ్వనావిర్భావ దశ అనేటటువంటిది లైంగిక హార్మోన్ల పెరుగుదలకు సంబంధించిన ఒక దశ అంతే. లైంగిక హార్మోన్ల
పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక దశగా మాత్రమే చూస్తాం. కానీ కౌమార దశ అనేటటువంటిది సంకుచితమైనటువంటిది కాదు, ఇది విస్తృతమైన భావన. ఎందుకంటే కౌమార దశలో అన్ని వికాసాంశాలు, శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక, సాంస్కృతిక వికాసాలన్నీ కూడా పతాక స్థాయికి చేరుతాయి. అందుకనే కౌమార దశను విస్తృతమైనటువంటి భావనగా మనము, లేదా సమగ్రమైన, ఇట్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్ కాన్సెప్ట్గా మనము, లేదా స్టేజ్గా మనం చూడడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి ఆ కౌమార దశను గురించి పూర్తిగా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, యవనావిర్భావ దశ ఏ మార్పులను సూచిస్తుంది? కేవలము శారీరక మార్పులు. ఎటువంటి భావన? సంకుచిత భావన. సింపుల్గా చెప్పాలంటే లైంగిక హార్మోన్ల పెరుగుదల సంభవించేటటువంటి దశ మనం మాట్లాడుతున్నాం. కౌమార దశ. మరి ఆ కౌమార దశకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. కౌమార దశను ఆంగ్లంలో ఏమంటారు చెప్పండి ఒకసారి? కౌమార దశను ఆంగ్లంలో అడలసెన్స్ అని పిలవడం జరుగుతుంది. అడలసెన్స్ అనేటటువంటి ఆంగ్ల పదము అడలసియర్ అనేటటువంటి లాటిన్ పదము నుండి గ్రహించడం జరిగింది. అడలసియర్ అనే లాటిన్ పదం. ఇంతకుముందు యవనావిర్భావం గురించి చదివాం. యవనావిర్భావమును ఆంగ్లంలో ప్యూబరిటీ అంటాం. ప్యూబరిటీ అనే ఆంగ్ల పదం ప్యూబరిటీస్ అనే లాటిన్ పదము నుండి రావడం జరిగింది. ప్యూబరిటాస్ అంటే అర్థం ఏమిటి? ఏజ్ ఆఫ్ మ్యాన్వుడ్. అంటే తెలుగులో అర్థం ఏంటి? పురుషత్వపు వయసు అని చెప్పుకున్నాం. ఇక్కడ కౌమార దశ వచ్చేసరికి అడలసెన్స్. అడలసెన్స్ కాస్త ఏమైంది? అడలసియర్. అడలసియర్ అనే లాటిన్ పదము యొక్క అర్థము ఏమిటి అని అంటే ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అని అర్థము. ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అని అర్థము. అంటే ఏమిటి? పరిణతికి చేరుకునే దశ. సింపుల్గా చెప్పాలంటే పరిపక్వత వయస్సు లేదా పరిణతి దశగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేశాము. ఓకే, కమ్ టు ద పాయింట్. ఈ కౌమార దశను వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. ప్రధానంగా కౌమార దశను టీనేజ్ అంటాము. అంటే ప్రాయ దశగా పిలుస్తాము. కిషోర ప్రాయ దశ లేదా టీనేజ్ ఇంగ్లీష్ వర్డ్ను అబ్జర్వ్ చేసినప్పుడు. అదేవిధంగా గుర్తింపు దశ. కౌమారములో ముఖ్యమైనటువంటి లక్షణము గుర్తింపు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అదేవిధంగా సందిగ్ధ వయస్సు అంటారు. కౌమార దశను సందిగ్ధ వయస్సు, ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ అని పిలవడం జరుగుతుంది. దశకు వివిధ పేర్లలో టీనేజ్ కిషోరప్రాయ దశ, గుర్తింపు కోరుకునే దశ లేదా గుర్తింపు వయస్సు, సందిగ్ధ వయస్సు ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ. ఏంటి సార్ ఈ సందిగ్ధ వయస్సు అంటే? అప్పటి వరకు బాలుడిగా ఉన్నటువంటి అతడు యవ్వనం నుంచి కౌమారంలోకి వచ్చేసరికి బాలుడిగా ఉండాలా, చిన్నపిల్లవాడిగా ఉండాలా, పెద్దవాడిగా ఉండాలా అని సందిగ్ధతకు గురి కావడం జరుగుతుంది. అందుకనే దీనిని ఏజ్ ఆఫ్ అంబిగ్యూటీ, సందిగ్ధ వయస్సు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ కౌమార దశనే స్టాన్లీ హాల్, కౌమార దశను స్టాన్లీ హాల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, స్టాన్లీ హాల్ బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, అమెరికా దేశానికి చెందినవాడు. అమెరికాలో సైకలాజికల్ అసోసియేషన్ను ఏర్పాటు చేశాడు. బాలల ఉద్యమ పితామహుడు అని కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. ఈ స్టాన్లీ హాల్ కౌమార దశను ఒత్తిడి, కలత, జగడాలతో కూడుకున్న దశగా పేర్కొనడం జరిగింది. ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకున్నటువంటి దశ కౌమార దశ అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే స్టాన్లీ, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు స్టాన్లీ హాల్. ఈ కౌమార దశకు సంబంధించి మరొక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త కొహెలన్ అనేటటువంటి ఆయన, లేదా కొహెలన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, లైంగిక పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించి సర్దుబాటు చేసుకునే దశ. చూడండి
ఎంత అద్భుతంగా ఉందో. శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, లైంగికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించి సర్దుబాటు చేసుకునే దశ కౌమార దశ అని కోహెలన్ నిర్వచించడం అనేటటువంటిది జరిగింది. స్టాన్లీ హాల్ కౌమార దశకు సంబంధించి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి గ్రంథం పేరు అడోలసెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని, అడోలసెన్స్ లేదా అడోలసెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని, మా స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు చూడకండి, అడోలసెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఈయన రాయడం జరిగింది. రాశారు స్టాన్లీ హాల్. ఒకసారి ఆ నిర్వచనం చెప్తారా నాది నాకు? ఒత్తిడి, కలత, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ కౌమార దశ. ఆ తర్వాత మరొకటి కోహెలన్ ఇచ్చినటువంటి నిర్వచనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మరి ఈ కౌమార దశలో ఉన్నటువంటి వివిధ వికాసాంశాలను గురించి అబ్జర్వ్ చేద్దాం. కౌమార దశలో శారీరక వికాసం ఎలా ఉంది, మానసిక వికాసం ఎలా ఉంది, నైతిక ఉద్వేగ వికాసం ఏ విధంగా ఉంది, భాషా వికాసం ఏ విధంగా ఉంటుంది, సాంఘిక నైతిక వికాసాలు ఏ విధంగా ఉన్నాయి. ముందుగా కౌమార దశలో శారీరక వికాసాన్ని చూద్దాం. శారీరక వికాసము పతాక స్థాయికి చేరుతుంది. ఆల్రెడీ శారీరక భాగాలు, లైంగిక అవయవాలు పరిపక్వత చెందడం అనేది మనము యవనావిర్భావంలో చూసాం. పతాక స్థాయికి చేరుకుంటుంది శారీరక వికాసము. ఇలా శారీరక భాగాలు లేదా లైంగిక భాగాలు అభివృద్ధి చెందడం వల్ల ప్రధానంగా స్త్రీలలో లేదా బాలికలలో ప్రధానంగా అండోత్పత్తి, అదేవిధంగా బాలురలో వీర్యకణాల ఉత్పత్తి లేదా శుక్రకణాల ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంది శారీరక వికాసంలో భాగంగా. ఆ తర్వాత కౌమార దశలోని మానసిక వికాసాన్ని అబ్జర్వ్ చేద్దాం. కౌమార దశలోని మానసిక వికాసం కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి, అంటే మానసిక వికాసంలో భాగంగా ప్రజ్ఞా వికాసము అనేది ఉన్నత స్థాయికి లేదా శిఖరాగ్ర స్థాయికి చేరడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ మానసిక వికాసంలో భాగంగా పిల్లల్లో ప్రధానంగా లేదా కౌమార దశలోని పిల్లల్లో ప్రధానంగా స్వైర కల్పన, ఫ్యాంటసీ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా పగటి కలలు కనడము, డే డ్రీమింగ్స్ అంటాం. పగటి కలలు, డే డ్రీమింగ్స్ కూడా కౌమార దశలో. స్వైర కల్పన అంటే ఏమిటి? నిజ జీవితంలో సాధించలేని దానిని ఊహాలోకములో సాధించినట్టుగా కలలు కనడం అనేటటువంటిది. మరొకసారి చూడండి, నిజ జీవితంలో సాధించలేని అంశాలను ఊహాలోకములో సాధించినట్లుగా కలలు కంటాడు. దానిని స్వైర కల్పన అంటారు. డే డ్రీమింగ్స్, పగటి కలలు కూడా కనడం అనేటటువంటిది జరుగుతూ ఉంది ఈ మానసిక వికాసములో భాగంగా. అదేవిధంగా ఈ మానసిక వికాసములో ప్రధానంగా పిల్లల్లో అమూర్త ఆలోచన అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది. అమూర్త ఆలోచనతో పాటు స్మృతి అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు స్మృతి సామర్థ్యము, ఊహా పరికల్పన లేదా తార్కిక శక్తి, పరికల్పన మరియు తార్కిక శక్తి, హైపోథీసిస్ అండ్ లాజికల్ ఎబిలిటీ అనేటటువంటివి కూడా మానసిక వికాసంలో భాగంగా అభివృద్ధి చెందుతాయి కౌమార దశలో. ఇక కౌమార దశలో శారీరక వికాసము, మానసిక వికాసంతో పాటుగా మరొక వికాసం ఏంటంటే ఉద్వేగ వికాసము. కౌమార దశ యొక్క వయస్సును మనం గమనించినప్పుడు ప్రధానంగా 13 నుంచి 21గా చూడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కౌమార దశలో పూర్వ కౌమార దశ మళ్ళీ 2 భాగాలుగా విభజించినప్పుడు 13 నుంచి 17 వరకు పూర్వ కౌమార దశ, ఎర్లీ అడలసెన్స్ స్టేజ్, పూర్వ కౌమార దశ. 17 నుంచి 21 ఉత్తర కౌమార దశ, లేట్ అడలసెన్స్ స్టేజ్గా చూడడం జరుగుతుంది. మరి కౌమార దశలో శారీరక వికాసం చూసాం, మానసిక వికాసం చూసాం,
ఉద్వేగ వికాసాన్ని చూస్తున్నాం. ఎమోషనల్ డెవలప్మెంట్. ఈ ఉద్వేగ వికాసం కూడా పతాక స్థాయిలో ఉండడం జరుగుతుంది. ఉద్వేగాల అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఇక్కడ కౌమార దశలోని పిల్లల్లో ఉద్వేగాల అస్థిరత, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్కు గురవుతారు. అదేవిధంగా ఉద్వేగాలను తీవ్ర స్థాయిలో ప్రకటిస్తారండి. తీవ్ర స్థాయిలో అంటే ఎక్కువ మోతాదులో ఇక్కడ ప్రకటించడము అంటే ఏమీ లేదు. కోపము ఎక్కువగానే ఉంటుంది, ప్రేమ ఎక్కువగానే ఉంటుంది, సంతోషం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా బాధ కలిగితే అది కూడా ఎక్కువగా ఉండేది ఎక్కడ అని అంటే ప్రధానంగా మనకు కౌమార దశలో. కౌమార దశలోని ఉద్వేగాలలో ప్రధానంగా పరీక్షల పట్ల వ్యాకులత ఉంటుందండి. పరీక్షల పట్ల వ్యాకులత, లేదా టెస్ట్ యాంగ్జైటీ అంటాం. పరీక్షల పట్ల వ్యాకులత లాంటివి కూడా మనకి ప్రధానంగా ఎక్కడ ఉంటాయి అని అంటే కౌమార దశలోని ఉద్వేగ వికాసంలో. చూడండి, శారీరక వికాసం, మానసిక వికాసము, ఉద్వేగ వికాసం. ఆ తర్వాత కౌమార దశకు సంబంధించినటువంటి భాషా వికాసం. ఒకసారి కౌమార దశ యొక్క ఏజ్ చెప్పండి. 13 to 21. దాన్ని ఎన్ని దశలుగా విభజించారు? 2 దశలుగా. ఒకటి పూర్వ కౌమార దశ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 13 to 17. రెండవది ఉత్తర కౌమార దశ, 17 to 21 ఇయర్స్ వరకు. శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం చూసాం. కౌమార దశలో భాషా వికాసము. ఇక్కడ మానసిక వికాసము అనేది తారాస్థాయికి చేరుకుంటుంది. మానసిక వికాసము తారాస్థాయికి చేరుకొని అమూర్త పదాలను అర్థం చేసుకోవడం, అంటే కంటికి కనిపించని అమూర్త అంశాలను అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల అమూర్త పదాలను అర్థం చేసుకొని భాషను అవగాహన చేసుకుంటారు. భాషను అవగాహన చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కౌమార దశ నాటికి పిల్లలలో దాదాపుగా 40,000 పదాలను నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. 40,000 వర్డ్స్ అంటే వాక్య నిర్మాణం లేదా పదజాల నిర్మాణము అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ భాషలోని పదాలను అమూర్తంగా ఆలోచించి ఊహించే శక్తి వస్తుంది. కాబట్టి కౌమారులు కవులు మరియు రచయితలు, ప్రేమలేఖలు రాసే, ప్రేమకు సంబంధించినటువంటి నాటకాలకు లేదా సినిమాలకు సంబంధించిన రచనలు చేసే కవులు, రచయితలుగా మారుతారు. కౌమార దశలోని ఉద్వేగ వికాసంలో మరొక లక్షణం ఏమిటంటే నాయకి ఆరాధన, నాయక ఆరాధన. అంటే హీరోయిన్ వర్షిప్, హీరో వర్షిప్ అనేటటువంటిది ఉంటుంది. అంటే హీరోయిన్ల యొక్క చిత్రపటాలు తమ పుస్తకాలలో, తమ జేబులలో, కమ్ టు ద పాయింట్. 40,000 భాషా పదాలను ఉపయోగించి ప్రేమకు, లవ్ స్టోరీలకు సంబంధించిన రచనలు చేసి రచయితలుగా మారుతారు, సినిమా డైరెక్టర్లుగా మారుతారు, కవులుగా కూడా మారడం జరుగుతుంది. భాషా వికాసంలో భాగంగా శారీరక వికాసము, మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, భాషా వికాసము. ఇక మనము మాట్లాడుకోబోయేటటువంటిది సాంఘిక వికాసము. ఎందులో? కౌమార దశలో. మరి కౌమార దశలోని సాంఘిక వికాసాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈ సాంఘిక వికాసంలో ప్రధానంగా పిల్లలు లేదా కౌమారులు చమ్స్, ప్రియమైన స్నేహితులు చెమ్స్గా ఏర్పడతారు. జనరల్గా మనము ఉత్తర బాల్య దశను ముఠా దశ అన్నాం. కౌమార దశను కూడా గ్యాంగేజ్, ముఠాల దశనే అంటాం. 13 to 21 ఇయర్స్ ముఠాలు ఏర్పడము, గ్యాంగులుగా ఏర్పడి స్నేహపూర్వకంగా ఉండడం. అందులో భాగంగా చెమ్స్, ప్రియమైన స్నేహితులు. వీళ్ళ విషయాలు వీళ్ళ మధ్యనే ఉంటాయి, వేరే వారికి ఎవ్వరికి చెప్పరు. ఆ తర్వాత ఈ కౌమార దశలోని సాంఘిక వికాసంలో మరొక అంశము క్లిక్స్ అంటే అంటి పెట్టుకునే జట్లు. 2 లేదా 3 ఒక జట్టుగా ఏర్పడతారు. జట్టుగా ఏర్పడి
ఈ అంటిపెట్టుకునే జట్టు విషయాలు వేరొక జట్టుకు లేదా వేరొక గ్రూపుకు ఎట్టి పరిస్థితుల్లో తెలియవు. అంటే అంత రహస్యంగా తమ విషయాలను ఉంచుకోవడం అనేటటువంటిది ఇక్కడ కౌమార దశలోని సాంఘిక వికాసంలో ఉంటుంది. అయితే కౌమార దశలోని ఏర్పడినటువంటి గ్యాంగులు కొన్నిసార్లు నాయకత్వ ఈ కౌమార దశలో ఏర్పడినటువంటి గ్యాంగులు సాంఘిక ప్రయోజనాల కోసం పాటుపడి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుంటారు. మరికొన్ని సందర్భాలలో అసాంఘిక కార్యకలాపాలు, ఈ ముఠాలు, ఈ గ్యాంగులు అన్సోషల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడడం అనేటటువంటిది ఇక్కడ సాంఘిక వికాసంలో భాగంగా జరుగుతుంది. అభ్యర్థులు ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక సాంఘిక వికాసంతో పాటుగా నైతిక వికాసము ఇక్కడ కౌమార దశలో తమ యొక్క పనులను లేదా తమ యొక్క కార్యక్రమాలను తామే సొంతంగా, ఎందుకంటే పెద్దవాళ్ళము అయిపోయామనేటటువంటి భావన పిల్లల్లో కలుగుతుంది. అలా కలగడం వల్ల తామే సొంతంగా పనులు లేదా స్వయంగా పనులను నిర్ణయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. పెద్దవారు చెప్పే అంశాల పట్ల లేదా పెద్దలు పాటించే కొన్ని విషయాల పట్ల విముఖతను కలిగి ఉంటారు. అంటే వాళ్ళను ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులు చెప్పే కొన్ని మాటలకు విలువ ఇవ్వకుండా తమ స్నేహ బృందంతో కూడినటువంటి వారి మాటలకు ఎక్కువగా విలువ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. క్రమంగా పిల్లల్లో నైతిక విచక్షణ అనేటటువంటిది, మోరల్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది కౌమార దశలో జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా శైశవ దశ, పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశల శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, భాషా వికాసం, సాంఘిక వికాసం, నైతిక వికాసాంశాలు. క్లాసు నిడివి ఎక్కువైనప్పటికీ కూడా ఇది చాలా కంపారిటివ్గా నేర్చుకోవాలా, పోలుస్తూ నేర్చుకోవాలా ఈ 4 దశలు. కాబట్టి మొత్తం సమాచారాన్ని గెస్టాల్ట్ అప్రోచ్లో మొత్తం నుంచి భాగాల వైపుకు వెళ్ళాలనే అప్రోచ్లో ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు గమనించండి. థ్యాంక్ యూ.